హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు బిర్యానీ ఎలా చేస్తారో చూపిస్తాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. మన బియ్యాన్ని ముందుగా వాష్ చేసుకొని చక్కగా బియ్యం వాష్ చేసుకున్న తర్వాత 2 బిర్యానీ ఆకులు, గరం మసాలా సామాన్లు వేసుకొని మనం బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. 75% బాయిల్ చేసుకుందాం. ఈ చికెన్లోని తగినంత సాల్ట్, పసుపు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి వేసుకొని ఒక గుడ్డు కొట్టుకొని దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. 2 చెంచాలు పెరుగు వేసుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని 5 మినిట్స్ సైడ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. చికెన్ వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ బియ్యం హాఫ్ బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. 75% ఉడికిపోయింది. ఇందులో మనం ఒక స్పూను ఆయిల్ వేసుకొని దీన్ని వార్చేసుకుందాం ఫ్రెండ్స్. వార్చుకొని వెంపటే తీసేద్దాం. ఇలా వార్పు వెంటనే తీసేసి ఇలా ఉంటే ముద్దగా అయిపోద్ది. మనం ఇలా ప్లేట్లోని తీసేసుకుందాం ఫ్రెండ్స్. అప్పుడు అన్నం ముద్దగా అవ్వదు, ఆవిరికి ఉడికిపోద్ది. ఇలా తీసుకొని సైడ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. అంతా ఫ్రెండ్స్ ఇది బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మనం సైడ్ తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకొని ఇలా ఇందులోని కొంచెం స్టవ్ సిమ్ చేసుకోవడం వేసుకొని ఒక లేయర్ అన్నం వేసుకొని ఒక లేయర్ మనం ముందుగా పెట్టుకున్న కూర వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగా మొత్తం అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక లేయరు కూర, ఒక లేయరు అన్నం అలా వేసుకొని మొత్తం అంతా నింపుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా అంతా కూడా ఇలా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇలా చేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లోని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్. దీని మీద కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు కూడా మనం వేసి చూపిస్తాం ఫ్రెండ్స్. ఇలాగ మగ్గిన దాంట్లోని మనం కొత్తిమీర సన్నగా కోసుకొని వేగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. 5 మినిట్స్లో అవుతుంది. మనం కొంచెం దీని మీద మన గీ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. నేను వేసుకున్నాను, స్కిప్ అయిపోయింది. అది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటే అది మగ్గుతూ ఉంటుంది. ఒకవేళ మీకు అన్నం కొంచెం ఉడకలేనట్టు అనిపిస్తే కనుక ఇలాగా వార్చిన గెంజి అలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకుంటే బాయిల్ ఇలాగ ఫోల్డ్ చేసుకొని వేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఆలులో ఉడికిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. నా స్టైల్లో చేసిన బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. దీన్ని మనం లేయర్గా తీసుకుందాం ఫ్రెండ్స్. ఇంకో ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్. మీరు కూడా టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్